నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ వికాస్ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వికాస్ ఆరోగ్య దీపిక ప్రదాత, నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ప్రజా హృదయ నేత 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా మిత్రుడు, బంధువు, సన్నిహితుడిగా ఉండేవాడు. పట్టువదలని విక్రమార్కుడు. తన వార్డు డెవలప్మెంట్ కోసం మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి నమ్మి డివిజన్ అభివృద్ధి చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని దృక్పథంతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు, జన్మదినం సందర్భంగా మేమందరం కలిసినందుకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, 14వ డివిజన్ ప్రజలు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటరు, వికాస్ స్కూలు కరస్పాండెంట్, అఫ్సా స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కర్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా 14వ డివిజను బాలాజీనగరు వాస్తవ్యులు, 14వ డివిజన్ వాస్తవ్యులు అందరినీ ఇక్కడికి వచ్చి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చేసిన తోటి కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు, 49 రంగయ్య గారు, 54 ముజీర్ గారు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా తోటి కరస్పాండెంట్స్, స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మిత్రుడు, బంధువు. బాలాజీనగర్గా వాస్తవుడిగా నేను కూడా ఒకప్పుడు 20 ఏళ్ళు ఇక్కడే బాలాజీనగర్లో వాస్తవుడిగా ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా అందరికీ చాలా సన్నిహితంగా ఉండేవాడు. అంతేకాకుండా ఆయన ఏదైనా ఇష్యూ బేస్డ్గా విద్యార్థి దశ నుంచే ఏదైనా ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్గా పోరాడి ఆ ఇష్యూని సాల్వ్ చేసుకునేంత వరకు పట్టువదల విక్రమార్కుడిలాగా పట్టుదల ఉన్న వ్యక్తి. కార్పొరేటర్ అయిన తర్వాత కూడా తన వార్డుని ఈ 28 సిటీలో ఉండే 28 డివిజన్లో నెంబర్ 1 డివిజన్గా తన వార్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆయన తన వార్డ్ డెవలప్మెంట్ కోసం నారాయణ గారి మీద నమ్మకంతో లాస్ట్ టైం నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నమ్మి ఇప్పుడు నారాయణ గారు వచ్చారు కాబట్టి మంత్రిగా, సేమ్ అదే మంత్రిగా, మన సిటీ ఎమ్మెల్యేగా, మంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ సేమ్ పోర్ట్ఫోలియో రావడం జరిగింది. కాబట్టి మేము మళ్ళీ మన నెల్లూరుని ఒక ఫ్యాబ్ సిటీలాగా తయారు చేయాలనుకుంటున్నాం. ఒక స్మార్ట్ సిటీ కాదు, మంచి ఫ్యాబ్ సిటీకి కూడా తయారు చేయాలని. దాని మీ అందరి కార్పొరేట్ల సహకారం కూడా ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆయన మా మాట మీద గౌరవంతో ఆయన కూడా తన వార్డుని ప్లస్ ఈ బాలాజీనగర్ ఏరియాని అంతా కూడా మంచిగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే దృక్పథంతో అందరి కార్పొరేటర్లు కూడా కలుపుకొని అందరూ కూడా నారాయణ గారి వెంట పోదామని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఈ సందర్భంగా జన్మదిన సందర్భంగా మమ్మల్ని కలిసి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి కార్పొరేటర్గా ప్లస్ మంచి నాయకుడిగా ఇంకా మరెన్నో మంచి ఉన్నత పదవులకు ఎదగాలని కోరుకుంటూ, జన్మదినం ఆయన ఆయురారోగ్యాలతో మంచిగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన అందరి మనిషి కర్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ నుంచి ప్రతాప్ రెడ్డి సహజ లక్షణాలతోనే విద్యార్థి దశ నుంచి ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. సహజ నాయకత్వంతోనే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ అందరి సమస్యలతో తోడుంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. నాకు తెలిసి సర్వోదయ కాలేజీ నుంచి ఇప్పుడు దాకా ఈ ఏరియాలో కానివ్వండి అన్ని విధాలుగా అందరికి తోడ్పాటు ఉంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. అంచెలంచెలుగా అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితమే విద్యాలయాలు స్థాపించి
అదేవిధంగా అసోసియేషన్ ఒకటి స్థాపించి అందరికీ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. అదిగాక ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లోనూ ఉంటూ ఉన్న వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావటం చాలా సంతోషం. అదేవిధంగా మా అందరితో కూడా ఆయన సన్నిహిత సంబంధాలతో ఉన్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి. ఈరోజు మా బ్రదర్ విజయభాస్కర్ చెప్పినట్టు ఆయన పూర్తిగా అన్నదండలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఉంటూ ఆయనకి ఏ విధంగా అందుబాటులో ఉండి ఆయన ఎదుగుదలకు మేము తోడ్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు నా యొక్క జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఏమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యాసంస్థలకి, నా తోటి మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా నా జన్మదినోత్సవ కమిటీ ఒకటి వేసుకొని ఈ ఏరియాలో నా జన్మోత్సవంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా కమిటీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి అందరి ఆశీస్సులు సహకారం నాకు ఎలవేళలా ఇట్లే ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నా ఉన్నట్టు ఉండి ఇప్పుడు దాకా కూడా నేను ఎట్లా నారాయణ సార్తో వెళ్ళినా కూడా నా వెనకే వచ్చినటువంటి నా తోటి మిత్రులందరూ కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు, వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ, త్వరలో నేను ప్రతి ఇంటికి కూడా వచ్చి అందరి ఆశీస్సులు పొందుతాను, గడప గడప కూడా తిరుగుతాను కూడా మనవి చేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా నారాయణ సార్ దృష్టికి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, మన పట్టాభిరామ్ దృష్టిగా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యలను కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నాం.